ఒక్కరు ఇందులో ఉంటే ఇటువంటి జరిగి నేను అనుకుంటున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా, లేకపోతే వాళ్ళు చేయలేరు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రావడం జరిగింది. ఆయన గతంలో కూడా చెప్పారు చాలా సందర్భాల్లో, అన్యాయాల మీద కానీ అక్రమాల మీద కానీ అరికట్టే బాధ్యత తీసుకుంటా అని చెప్పి దాని సందర్భంగా ఈ రోజు రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఇదేదో ఇది అక్రమ చేస్తున్నావు, నువ్వు అక్రమ వ్యాపారం ఐవేరీ కోస్ట్ ఎందుకు వెళ్ళావని చెప్పి నేను ప్రశ్నించాను. ఆ రోజున ఐవేరీ కోస్ట్ ఎందుకు ఏమన్నాడండి, ఎస్ మాది రైస్ వ్యాపారం ఐవేరీ కోస్ట్ లో గోడౌన్లు కడుతున్నామని ఆయన అన్నారా లేదా చెప్పండి ఒకసారి, మీ మీడియాలో ఉంటుంది చూడండి. ఐవేరీ కోస్ట్ లో మేము గోడౌన్స్ కడుతున్నాం. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత మొన్న సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయన మళ్ళీ మీరు ప్రశ్నించండి, రైస్ వ్యాపారం లేదన్నాడు. ఆ వీడియోలు కూడా ఉన్నా చూడండి, మేము ముందు పెడతాం. నాకు రైస్ వ్యాపారం లేదన్నాడు. ఈ రోజు అంటే ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు రైస్ వ్యాపారం చేశాడు, ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత నాకు రైస్ వ్యాపారం లేదంటున్నాడు. ప్రజలారా మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఈ రోజు వ్యాపారం లేదని చెప్తాడు, అదే వ్యాపారాన్ని ఈ రోజు ఏం చేస్తున్నాడు, బినామీ పేర్లతో రన్ చేస్తున్నాడు. ఈ రోజున బినామీ పేరుతో రన్ చేసి వెనకుండా నడుపుతున్నాడు ఈ రోజున ఆ వ్యాపారాన్ని. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మీ వ్యక్తిగతంగా ఈ రోజు కోపం తీర్చుకోవడానికి కాదు, వ్యవస్థను బాగు చేయడానికి ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తున్న కోపంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనో, ఆయన ఏదో మమ్మల్ని తిట్టాడనో చేశాడనో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడనో కాదు, వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజున అవన్నీ వేరే చూస్తాం. ఆయన స్పష్టంగా కనిపిస్తుందా కూడా ఈ రోజున. ఈరోజు ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారో దీనికి రావడం వల్ల నేను ఈ రోజు చెప్తున్నా, ఒకసారి సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రావడం వల్ల ఈ రోజు గత ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఆరోపణలు వచ్చి ఒక్కసారైనా సివిల్ సప్లై చైర్మన్ వచ్చారండి, ఒక్క అధికారిని ఇన్స్పెక్షన్ చేశారండి, ఒక్కరు కూడా చేయలేదు. ఆ రోజే చేసుంటే ఇవన్నీ అరికట్టి ఉండేవారు. ఈ రోజు రావడం వల్ల ఇవన్నీ కూడా అరికట్టడానికి అవకాశం దొక్కింది. ఈరోజు ఇటువంటి ఏదైతే అక్రమానికి పాల్పడుతున్న దోరపూడి సంచరి అనుచరులు కూడా అరికట్టడానికి అవకాశం దక్కిందని మీ ద్వారా తెలియజేసుకున్నాయి ఈ రోజున.